సాయంత్రం ప్రజాభవన్ వేదికగా సమావేశం కానున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. హైదరాబాద్లో ఆంధ్రాకు చెందాల్సిన వాటాను న్యాయబద్ధంగా వచ్చేలా ఒక స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. 10 ఏళ్లుగా ఉన్న అన్ని సమస్యలు ఈ సమావేశంతో పరిష్కార దిశగా వెళ్లాలని కోరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రఘునందన్ రావు ప్రధానంగా ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. నేను రఘునందన్ రావు, ఎంపీ మెదక్, భారతీయ జనతా పార్టీ. ఈరోజు సాయంత్రం 6 గంటలకు భాగ్యనగరంలో జరగనున్నటువంటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో జరగబోతున్నటువంటి సమావేశ ఫలితాలు రేపు ఉభయ రాష్ట్రాల ప్రజలకి ఆనందాన్ని పంచే రీతిలో ఉండాలని చెప్పి నేను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సవినయంగా అప్పీల్ చేస్తాను. గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నటువంటి విభజన సమస్యలు ఇద్దరిని గురు శిష్యులు అంటారా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని చెప్తారా, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఇద్దరు కలిసి ఒకే పార్టీలో చాలా కాలం పనిచేసినారు. ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రులకి భిన్నంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు సమావేశాన్ని జరపాలని, చాలా కాలం నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరినీ తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే రీతిలో వారి అడుగులు పడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల సమస్యలు భాగ్యనగరంలో ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సిన వాటాలు ఏమైనా ఉంటే వాటి విషయంలో కూడా నేను రఘునందన్ రావు